కళాకారులకు కళాభి వందనాలు. 2 నిమిషాలు సార్, మేము 2 నిమిషాలు వెళ్ళిపోతాం. దయచేసి కళ కోసం కాదు, కళాకారుల కోసమని మనం మస్తు చెప్తాం. క్రమశిక్షణ ఉండాలని మనం చెప్తాం. లక్షలాది మందిని క్రమశిక్షణ చెప్పి మనం క్రమశిక్షణ ఉండకపోవడం చాలా హాస్యాస్పదం. ఒక్కసారి అర్థం చేసుకోవాలి. నేను మాటలే మాట్లాడతా, పాట పాడా, మా వాళ్ళు ఒక చరణం పాడతారు, పల్లె పాడతారు. దయచేసి సరే, ఓకే. 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్న మిత్రులారా, ఇదే వేదిక మీద కిషోర్ అన్న చెప్పిండు, మన ఎతలు కథలు కథ. ఎప్పుడైతే తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనకు ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుకోవాలి, పాట పాడుకోవాలంటే అందరూ తెలంగాణ రాకముందు మాట్లాడినటువంటి పాటలు పాడినట్టు పడుతుంది. మీరు అన్యగా భావించొద్దు. తెలంగాణ వచ్చినాక ఏం జరిగింది తెలంగాణ ప్రాంతంలో, ముఖ్యంగా కళాకారులకి ఏం జరిగింది, ఏం మొదలుపెట్టింది గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎట్లా చేయాలి, రేపు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది కళాకారులకు ఏం దిశ నిర్దేశిస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు మాట్లాడాలి. ఇక్కడ పాటలు పాడడానికి రాలేదు మేము. ఈ పాటలు పాడితే అందరు కళాకారులే ఉన్నారు. మేము తెలుసుకోవాలని వచ్చాం. సిద్దిపేట నుంచి, మహబూబ్ నగర్ నుంచి, నల్లగొండ నుంచి చాలా మంది ఇక్కడ ఏం చెప్తారో ఇందామని వచ్చిండ్రు. పాటలు అందరు వాడేటోళ్ళు, మేధావులు ఉన్నారు, కవులు కళాకారులు ఉన్నారు. వాళ్ళని కించపరుస్తలేని, దయచేసి అర్థం చేసుకోవాలి. మేము ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాం, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వం చేయనటువంటి పని ఈ ప్రభుత్వం చెయ్యాలని ప్రభుత్వానికి, ఇంట్లో ఉన్నటువంటి మన పెద్దలు రగన్న గారికి, ఇంకా ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యులకు కూడా కళాకారుల తరఫున మేము ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం. వేలాది మందికి మళ్ళీ ఉద్యోగాలు రావాలంటే రావు, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. కానీ ఆ ఉద్యోగాలు రానటువంటి కళాకారులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూపించేటువంటి దిశగా మీరు ఆలోచించాలి, తీసుకుపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి పార్టీలకు కళాకారులు పనిపడి ఓన్లీ ఎలక్షన్ టైంలోనే మరి ప్రోగ్రామ్ చేసుకునే పరిస్థితి ఉంది. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ కళాకారులకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే ఎవరి మీద ఆధారపడి ఏ పార్టీ పార్టీ కింద జెండా కింద ఉండే ప్రసక్తి లేకుండా వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద బతుకుతారు. ఎందుకంటే తెలంగాణ ముందు నుంచి తెలంగాణ వచ్చినాక ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగాలు అనే పేరు ఎప్పుడైందో అప్పుడు వేలాది కళాకారులు తెలంగాణలో వచ్చారు. మిత్రులారా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు వేరు, ఉద్యోగాలు వచ్చినాక కళాకారులు వాళ్ళని కించపరచలేరు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. వాళ్ళకు న్యాయం జరగాలి అంటే వాళ్ళ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి కళాకారులకు అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అప్పుడే ప్రతి కళాకారుడికి ఈ ప్రభుత్వం నేను తెలంగాణ గురించి ఆట ఆడినా పాట పాడినా ఈ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి ఈ విధంగా కార్పొరేషన్ ద్వారా నయాన్నో భయాన్నో అందితే తనకి ప్రతి ఇంటికి కూడా అందుతుంది, ప్రతి కళాకారుడు కూడా అందుతుంది అని చెప్పేసి నా హ్యాపీ. అంతేగాని వేరే ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీలను ఉద్దేశించి మాట్లాడుకునేటువంటి సందర్భం కాదు, సమయం కాదు. మనం ఇవాళ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ఒకటి చారిత్రాత్మక నిర్ణయం ఏంటంటే ఈనాటి తెలంగాణకే కాదు యావత్ ప్రపంచానికే పాటకు పెట్టినటువంటి గద్దరన్న బిడ్డకు ఇవాళ సంస్కృతికి సారథివ్వడం చాలా గర్వకారణం. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి, దానికి సహకరించినటువంటి వెన్నెలకకి సహకరించినటువంటి అందరు కూడా పేరు పేరున కళాభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఏ ఒక్క కళాకారుడు కూడా అన్యాయం జరగకుండా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులారా మీకు ఒకటే మేము చెప్తా ఉన్నాం, గతంలో చేసినటువంటి పొరపాటు మళ్ళీ చేస్తే కూడా మళ్ళీ గతంలో ఏ ఉద్యమాలు అయితేనేయో అదే ఉద్యమాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పేసి మీకు కూడా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. ఒకటి అంతేనా?